Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. టాలీవుడ్ లో ఉన్న టాప్ 6 టైర్ 1 హీరోస్ అందరికీ డే 1 రికార్డ్స్ ఉన్నాయి. ఒక అల్లు అర్జున్ కి తప్ప. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ ని ట్రోల్ చేసేవారు. చివరికి ఆల్ టైమ్ హిట్స్ ని అలవైకుంఠపురంలో అండ్ పుష్ప వంటి సినిమాలతో కొట్టినా కూడా ట్రూ సూపర్ స్టార్ అని పిలవలేకపోవడానికి కారణం డే 1 రికార్డ్ లేకపోవడం. బట్ ఈ రోజు ఇండియా వైడ్ నెంబర్ 1 గ్రాసర్ ని పెట్టాడు అల్లు అర్జున్. అది కూడా 60 కోట్ల భారీ మార్జిన్తో. ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన మరో విషయం, ఇది రిలీజ్ అయింది మిడ్ వీక్ లో. ఫ్రైడే ఆర్ సాటర్డే రిలీజ్ అయి ఉంటే ఈజీగా 300 కోట్ల మార్క్ ని డే 1 దాటేసేది. తెలుగు స్టేట్స్ లో ప్రతి టైర్ 1 హీరోకి ఆల్ టైమ్ రికార్డ్స్ ఉన్నాయి. బట్ పక్క రాష్ట్రాల్లో కూడా ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్స్ పెట్టడం కొంతమందికి పాసిబుల్. ఇప్పుడు అల్లు అర్జున్ కి ఆ ఫీట్ దక్కింది. కర్ణాటక, కేరళ, తమిళనాడుతో పాటు ఇండియాలో హిందీ వర్షన్ పరంగా కూడా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది పుష్ప 2 ఫిల్మ్. హిందీలో నెంబర్ 1 హీరో అయిన షారుఖ్ ఖాన్ 7 రికార్డ్స్ ని కూడా దాటేసింది. సో ఈ రోజు అల్లు అర్జున్ ఫ్యాన్ ప్రౌడ్ గా చెప్పొచ్చు, అల్లు అర్జున్ కి కూడా డే 1 రికార్డ్ ఉందని. అది కూడా ఇండియా వైడ్. పుష్ప 2 డే 1 బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ని ఆల్రెడీ అప్లోడ్ చేశాం. మిస్ అయి ఉంటే చెక్ చేయండి. ఇక ఈ వీడియోలో పుష్ప 2 డే 2 పర్ఫార్మెన్స్ ఎలా ఉందో, 2 డేస్ లో ఎంత నెంబర్ రావచ్చో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే డే 1 ప్లస్ ప్రీమియర్స్ 70 కోట్ల షేర్ మార్కెట్ ని దాటిస్తూ దుమ్మలేపగా ప్రీమియర్ షోస్ కి పెట్టిన టికెట్ రేట్స్ కూడా దీనికి హెల్ప్ అయ్యాయి. బట్ సెకండ్ డే 40 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన చాలా మంచి హోల్డ్ గా చెప్పొచ్చు. బట్ ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ చూస్తే 30 కోట్ల మించి కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. ముందుగా నైజాం విషయానికి వస్తే హైదరాబాద్ లో బుకింగ్స్ మంచిగానే జరుగుతున్నాయి. బట్ డిస్ట్రిక్ట్స్ లో మాత్రం అసలు ఫుల్స్ కనిపించట్లేదు. ఖమ్మం, కోదాడ, నల్గొండ, సూర్యాపేట్ ఎక్కడా కూడా ఫుల్స్ అనేవే లేవు. టికెట్ ప్రైజెస్ హెవీగా ఉండడం దీనికి వన్ ఆఫ్ ది రీజన్. ఏ డిస్ట్రిక్ట్ ఆడియన్స్ కోసం అయితే మూవీని తీశారో అదే డిస్ట్రిక్ట్స్ లో మూవీ అండర్ పర్ఫార్మ్ చేస్తుండడం విచారం. డే 2 నైజాంలో 10 నుంచి 15 కోట్ల మధ్య షేర్ ని నైజాంలో కలెక్ట్ చేయగలిగితే డీసెంట్ నెంబర్ గా చెప్పొచ్చు. ఇక సీటెడ్ విషయానికి వస్తే డే 1 అన్ఎక్స్పెక్టెడ్ నెంబర్ తో టాలీవుడ్ పరంగా ఆల్ టైమ్ టాప్ 2 ప్లేస్ కెళ్లి దుమ్ము లేపిన ఈ ఫిల్మ్ డే 2 ఇక్కడ భారీ డ్రాప్స్ ని చూడబోతుంది. ఈవినింగ్ షోస్ వరకు చూసుకుంటే అనంతపురం, కడప అండ్ కర్నూలులో ఫుల్స్ అనేవి పడిన పర్సెంటేజ్ వైజ్ చూసుకుంటే 20% ఫుల్స్ కూడా లేవు. డే 1 సీరియల్ లో 12.4 కోట్ల షేర్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ డే 2 5 కోట్ల మార్క్ ని దాటినా చాలా మంచి నెంబర్ గా చెప్పొచ్చు. ఇక ఈస్ట్ అండ్ వెస్ట్ లో డ్రాప్స్ గట్టిగా కనిపిస్తూ ఉండగా ఉత్తరాంధ్రతో పాటు ఆంధ్రలో రిమైనింగ్ టెరిటరీస్ లో కూడా డ్రాప్స్ అనేవి గట్టిగా ఉన్నాయి. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు డే 2 తెలుగు స్టేట్స్ లో 40 కోట్లు పెట్టిందంటే చాలా పెద్ద ఫీట్. బట్ 30 కోట్ల లోపు కలెక్ట్ చేసే ఛాన్సులే కనిపిస్తున్నాయి. ఇక కర్ణాటకలో డే 1 22 కోట్ల పైన గ్రాస్ తో 2024 కి నెంబర్ 1 ఓపెనర్ కాగా షోస్ పరంగా డే 2 కూడా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. డే 2 బుకింగ్స్ కూడా మంచిగానే జరుగుతున్నాయి. బట్ డ్రాప్స్ అయితే 50% వరకు ఉండే ఛాన్సులు అయితే ఉన్నాయి. ఇక కేరళ అండ్ తమిళనాడులో డే 1 ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన ఈ ఫిల్మ్ డే 2 కూడా మంచిగా పర్ఫార్మ్ చేసే ఛాన్సులే కనిపిస్తున్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే తెలుగు స్టేట్స్ లో కంటే కూడా టాక్ అనేది పక్క స్టేట్స్ లో మంచిగా రావడం విశేషం. ఇక ఇండియాలో హిందీ వర్షన్ చూసుకుంటే తెలుగు కలెక్షన్స్ ని కూడా డామినేట్ చేస్తూ ఎక్సలెంట్ గా రన్ అవుతుందని చెప్పొచ్చు. డే 2 ఈవినింగ్ వరకు ట్రాక్ చేసిన దాని ప్రకారం 53 కోట్ల వరకు గ్రాస్ ని ఇండియాలో కలెక్ట్ చేయగా ఇందులో 30 కోట్లకి పైగా హిందీ వర్షన్ వే ఉన్నాయి. ఇక ఎక్స్ట్రా షోస్ అండ్ నైట్ షోస్ ఎలానూ ఉండడంతో ఆఫ్లైన్ టికెట్ సేల్ బట్టి నెంబర్ ఫైనల్ అవుతుంది. ఇక ఓవర్సీస్ లో డే 1 ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 చాలా చోట్ల డ్రాప్ అయినా కొన్ని చోట్ల మంచిగా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. బట్ ఏదేమైనా డే 2 ఓవరాల్ గా 100 కోట్ల మార్క్ ని మరోసారి దాటేయబోతుంది. పుష్ప 2 165 కోట్ల మార్క్ ని టచ్ చేసిందంటే మాత్రం 2 డేస్ లోనే 450 కోట్ల మార్క్ దాటిస్తుంది. ఇది పాసిబుల్ కావాలంటే ఆఫ్లైన్ టికెట్ సేల్ లో గ్రోత్ అనేది వెరీ ఇంపార్టెంట్. చూడాలి మరి ఎంత నెంబర్ ని పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ఆ వీడియో. ఇదే పుష్ప 2 డే 2 ప్రెడిక్షన్ వీడియో. ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ లో ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.